ఇప్పుడే ఒక సినిమా చూసి వచ్చాను. ఆ సినిమాలోని క్యారెక్టర్స్ పేర్లన్నీ గూడా భలే ఉన్నాయి. జిమ్ జాక్సన్ అని, అలాగే పాపిరెడ్డి, గుర్రం పాపిరెడ్డి, అలాగే సౌదామిని అనే హీరోయిన్ క్యారెక్టర్, చిలిపి, చిలిపి అనే క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అలాగే గొయ్యి అనేది ఒక క్యారెక్టర్, మిలిటరీ అనేది ఒక క్యారెక్టర్. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారేమో, వీళ్ళందరూ ఎవరంటే నరేష్ అగస్య, అలాగే ఫరియా అబ్దుల్లా, రాజ్ కుమార్ కషిరెడ్డి, వంశీ, అలాగే జీవన్ కుమార్, బ్రహ్మానందం గారు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కాలం తర్వాత ఇంత మంచి కామెడీ చూసామనిపిస్తుంది. జాతిరత్నాలు టైంలో ఏంట్రా ఇలా ఉన్నారు వీళ్ళందరూ అనిపిస్తుంది. మళ్ళీ చాలా కాలం తర్వాత వీళ్ళందరూ చాలా బ్యూటిఫుల్ కామెడీ చేశారు. చాలా ఇట్లాంటి కామెడీ చేయాలంటే డైరెక్టర్కి చాలా గ్రిప్ ఉండాలి కంటెంట్ మీద. అలాంటి గ్రిప్ ఉన్న డైరెక్టరే నాకు ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా కనిపించారు. మురళీ మనోహర్ గారు చాలా బ్యూటిఫుల్గా చేశారండి. ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. సినిమా కథలోకి వచ్చేస్తే ఒక దగ్గర నుంచి 7 తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టాలి. ఇది కాన్సెప్ట్. ఇది మనకు ట్రైలర్లో కూడా చూపించారు. ఐఎమ్ నాట్ ఎ స్పాయిలర్. జస్ట్ అది దానికి సంబంధించి వీళ్ళందరూ ఏమేం చేశారు, వీళ్ళందరూ ఎందుకు ఈ పేర్లు పెట్టుకొని తిరుగుతున్నారంటే వీళ్ళందరికీ కూడా ఇవన్నీ నిక్ నేమ్స్ లాగా చాలా బ్యూటిఫుల్ కామెడీని జనరేట్ చేశారు. బ్రహ్మానందం గారు చాలా రోజుల తర్వాత చాలా బాగున్నారు. ఇకపోతే యోగి బాబు క్యారెక్టర్ ఉంటుంది, అసలు మీరు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఇక ఇట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా, అలాగే లాయర్స్ ఉంటారు. అమ్మాయి పేరు సీరియస్ టాపిక్లో జడ్జిగా ఒక ప్రశ్న అడుగుతాడు ఆ లాయర్ని. ఆ లాయర్ పేరు సౌమ్య బొల్లాప్రగడ. ఏమో సార్ నాకు తెలియదని చెప్తుంది. అంటే ఎంత సునిశ్చితమైన హాస్యం అంటే అంత బాగుంటుంది. ఎక్కడో మనం జాతిరత్నాల టైంలో చూసినప్పుడు కనుక ఏంటి ఇట్లా ఇట్లా వెరైటీగా ఉన్నారనిపించింది. కామెడీని చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో చూసాం. 2.5 గంటల పాటు హిలేరియస్ అండి. ఎక్కడ అసలు నాన్ స్టాప్ కామెడీ ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఏం పంచి పడతా ఉంటుందో అనుకుంటూ ఉంటాం. అలాంటి టైంలో ఫినిషింగ్లో ఒక ట్విస్ట్ ఇస్తాడు హీరో గుర్రం పాపిరెడ్డి, నరేష్ అగస్య. అక్కడితో అరే భలే ఉన్నింది, ఒక మంచి హాయి వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇది గుర్రం పాపిరెడ్డికి సంబంధించి. గుర్రం పాపిరెడ్డి సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. నేను మీ శివ మల్లాల.